హలో పిల్లలు, మీరెప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? ఏ విధంగా అందరూ మన దేశ చరిత్రను తెలుసుకోగలిగారు అని? కేవలం కొన్ని పాత పుస్తకాల వల్లనే కాకుండా ఇంకా ఎన్నో పురాతన గ్రంథాలు, దేవాలయాలు, స్మారక కట్టడాలు, కోటలు మన దేశ చరిత్రను చూపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఈ డోమ్ ఆకారంలో ఉండే సారనాథ్ స్తూపం వారణాసికి దగ్గరలో ఉన్న సారనాథ్లో అశోకుడి ద్వారా ప్రతిష్ఠింపబడింది. దాన్ని రాళ్లతో నిర్మించారు. ఇది 2000 సంవత్సరాల కంటే పాతది అయినప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అశోకుడు యుద్ధం మానవుల మనుగడకు ఉపయోగకరం కాదని అర్థం చేసుకున్న గొప్ప రాజు. అతను శాంతిని బోధించాడు. అతని గొప్పదనం వలన మన జాతీయ చిహ్నంపై అశోకుని స్తంభం యొక్క 4 సింహాలను తీసుకుని అతని పట్ల గౌరవాన్ని చూపించారు. ఈ జాతీయ చిహ్నాన్ని మీరు నాణేలు, నోట్లు, ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు మరియు కోర్టు కాగితాలపై చూడవచ్చు. అశోకుని స్తంభం ఇసుక రాయితో నిర్మింపబడింది. అది నిలబడి ఉన్న రాతి స్తంభం. దానిమీద 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. ఈ రాతి స్తంభాలు వారణాసి దగ్గర ఉన్న చునర్ వద్ద తవ్వకాలలో బయటపడ్డాయి. మీరెప్పుడైనా న్యూఢిల్లీకి వెళ్ళారా? అది ఎంతో కాలం నుండి ఎన్నో సామ్రాజ్యాలకు రాజధానిగా ఉంది కాబట్టి అక్కడ చూడడానికి చాలా చారిత్రాత్మక స్థలాలు ఉన్నాయి. ఎర్రకోట, కుతుబ్ మీనార్, హుమయూన్ సమాధి, పురాణా కిలా మరియు మరెన్నో చారిత్రాత్మక కట్టడాలు భారతదేశ ఘన చరిత్రను కథలుగా చెప్తుంటాయి. మీరు ఎర్రకోట దగ్గర ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరవేయడాన్ని చూసే ఉంటారు. ఎర్రకోట 1639లో కట్టబడింది. అప్పటి నుండి అది దాదాపు 200 సంవత్సరాల పాటు అంటే 1857వ సంవత్సరం వరకు మొఘల్ చక్రవర్తులకు ముఖ్య నివాస స్థలంగా ఉండేది. దాని నిర్మాణం పర్షియన్ మరియు భారత శైలిలో ఉంటుంది. మీరు ఢిల్లీలో ఉన్న 73 మీటర్లు లేదా 240 అడుగుల పొడవైన కుతుబ్ మినార్ గురించి వినే ఉంటారు. దాని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ మొదలుపెడితే ఇల్తుట్మిష్ దానిని పూర్తి చేశాడు. ఇది ఎర్ర సున్నపురాయి మరియు పాలరాతితో చేయబడింది. ప్రతి సంవత్సరం ప్రపంచంలో నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ అద్భుతమైన చారిత్రక కట్టడాన్ని చూడడానికి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గొప్ప చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఉదాహరణకు వరంగల్ నగరంలోని 1000 స్తంభాల గుడి. ఇది కాకతీయ కాలానికి చెందినది. ఇది అందమైన శిల్పాలతో కూడిన మహాశివుడి దేవాలయం. ప్రతి ఒక్కరూ హైదరాబాద్లోని చార్మినార్ గురించి వినే ఉంటారు. ఇది 58 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. దానిమీద 4 మినార్లు ఉంటాయి. ఇది 1591లో నిర్మించబడింది. ఈ విగ్రహం రాష్ట్ర అసెంబ్లీ ముందు ఉంది. ఇది 1969లో తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు త్యజించిన వారి స్మారక స్తూపం. ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కాబట్టి ప్రతి చారిత్రక కట్టడం ఒక కథను తెలుపుతుంది. అందుకే కేవలం వాటిని చూడడమే కాకుండా వాటి గురించి కూడా తెలుసుకోండి.